కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ పంటలకు కేంద్రం కనీస మద్దతు ధర నిర్ణయించింది. అగ్రికల్చరల్ కాస్ట్ ప్రైజెస్ కమిషన్ సిఫార్సుల మేరకు ఎంఎస్పీ ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026-27 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. 2.6 లక్షల కోట్ల కనీస మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏడాదికి 821.41 లక్షల మిలిటన్ టన్నుల పంట సేకరణ అంచనాగా ఉంది. పంట ఖర్చుకు అదనంగా 50% కనీస మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వరి కనీస మద్దతు ధర 2441గా, వరి గ్రేడ్ ఏ రకానికి మద్దతు ధర 2461 రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. క్వింటా హైబ్రిడ్ జొన్నలకు కనీస మద్దతు ధర 4023గా, మల్దండి జొన్నలకు 4073గా నిర్ణయించింది. క్వింటా కందులకి కనీస మద్దతు ధర 8415 కాగా, క్వింటా సజ్జలకు కనీస మద్దతు ధర 2900, క్వింటా రాగులకు 5205 రూపాయలు, క్వింటా కందులకు కనీస మద్దతు ధర 8450 రూపాయలు, క్వింటా పెసర్లకు 8780 రూపాయలు, క్వింటా మినపకు 8200, పత్తి మధ్య రకానికి 8267 రూపాయలు, పత్తి పొడుగు రకానికి 8667, వేరుశనగకు 7517 రూపాయలు, ప్రొద్దుతిరుగుడు దానికి సంబంధించి 8343, సోయాబీన్ 5708, నువ్వులు 10346 రూపాయలుగా నిర్ణయించారు. మరోవైపు నాగ్పూర్ ఎయిర్పోర్ట్ ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ పథకం తీసుకురానుంది. దీంతో ఎల్ఎన్జీ దిగుమతి భారం తగ్గుతుంది. భారత్లో 401 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. 400 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు అంచనాగా కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లకు రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. और देश में अपनी खुद की टेक्नोलॉजीज बन चुकी हैं इस पूरे प्रोसेस की, तो अपनी देश की ही टेक्नोलॉजी से इसका प्रोजेक्ट्स को लगाया जाएगा. ये बहुत इंपॉर्टेंट है, फीड स्टॉक सोर्सेज और इंपोर्ट को कम करना. एलएनजी जो कि करीब 50% से अधिक हमारी इंपोर्ट होती है, उसका रिडक्शन हो जाएगा. यूरिया हम बाहर से लेके आते हैं, वो भी भारत में बनने लगेगा. अमोनिया 100% इंपोर्टेड है आज, वो भी इससे भारत में बनने की नए रास्ते खुलेंगे. मेथनॉल 80 to 90% इंपोर्टेड है, वो भी यहाँ पे बनेगा. तो आत्मनिर्भर भारत का और विशेषकर करंट जियोपॉलिटिकल सिचुएशन में जो एक बड़ा कोल गैसिफिकेशन से बेनिफिट हो सकता है, वो इस प्रोजेक्ट के अप्रूवल से होगा. करीब 4 प्रोजेक्ट्स पे ऑलरेडी कंस्ट्रक्शन स्टार्ट हो गया है और करीब 25 प्रोजेक्ट्स बनने, टोटल 25 प्रोजेक्ट्स इसमें बनेंगे. करीब 50,000 जॉब्स क्रिएट होंगे और 6,300 करोड़ का रेवेन्यू एक्स्ट्रा इस प्रोजेक्ट से आएगा. यानी प्रोजेक्ट में 35,000 करोड़ लगा रहे हैं और 6,300 करोड़ हर साल रेवेन्यू आएगा. तो अपने आप में बहुत ही ये अच्छा नेचुरली इकोनॉमिकली वायबल प्रोजेक्ट है. नेक्स्ट प्रोजेक्ट आज का जो अप्रूव हुआ वो हुआ सरखेज यानी अहमदाबाद से धोलेरा के बीच में एक सेमी हाई स्पीड रेलवे लाइन, उसका आज अप्रूवल हुआ. बहुत ही इंपॉर्टेंट प्रोजेक्ट है ये जो एरिया है धोलेरा, ये सारा एरिया, ये बे ऑफ कैम्बे खंभात की खाड़ी है. ये खंभात की खाड़ी के इस तरफ बड़ौदा, सूरत, ये सब चीजें, बड़ौदा यहाँ पर है और इस तरफ नीचे सारा सौराष्ट्र का एरिया है. ये यहाँ पे भावनगर में बड़ा पोर्ट बन रहा है. यहाँ पर धोलेरा में मैसिव डेवलपमेंट का काम चल रहा है. अगर कंपेयर करो तो सिंगापुर इज अबाउट 720 स्क्वायर किलोमीटर,